ఒక్క యువకుడు పట్టభద్రులు ఎవరెవరైతే ఉన్నారో, మళ్ళీ చెప్తున్నా, 1/11/2020కి మునుపు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఓటర్ నమోదు చేసుకోవాల్సిందిగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ పక్షాన ఓటర్ మహాశయులందరినీ కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి ఇంతకు ముందుకు ఓటేసినాం కదా, మళ్ళీ అదే ఓటర్ కార్డు అవుతుందేమో అని చాలా మంది ఒక భ్రమలో ఉన్నారు. దయచేసి ఓటర్ నమోదు మళ్ళీ రెండోసారి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఓటర్ నమోదు చేసుకుంటేనే రేపు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి అర్హులవుతారు. ఎమ్మెల్సీ ఫామ్ నెంబర్ 18 దరఖాస్తు పొందవలసిన దానికి సంబంధించినటువంటి జతపరిచిన ధృవీకరణ పత్రాలు కూడా ఓటర్ కార్డు జిరాక్స్, ఓటర్ కార్డు నెంబరు, దాంతోపాటు 2 కలర్ ఫోటోసు, 10th మెమో, డిగ్రీ డిప్లొమా యొక్క మెమో, ఆధార్ కార్డు యొక్క జిరాక్స్, అన్ని జిరాక్స్ పేపర్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకున్న తర్వాతనే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జతపరచడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన వారు ఈ పట్టభద్రుల, ఎందుకంటే రాబోయే రోజుల్లో లాస్ట్ టైం ఇదే పట్టభద్రుల ఎమ్మెల్సీలో 2 పోటీ చేస్తే అప్పుడు తీన్మార్ మల్లన్న గారు అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఏదైతే డబ్బు ప్రభావమో ఇంకో ప్రభావమో చూపించినటువంటి వ్యక్తులకు ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు ఆ రోజు గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజలందరికీ దాంతోపాటు యువకులందరూ కూడా, ఎందుకంటే ఆ రోజు ఓటు వేసే హక్కు మీకు ఉంటే కూడా ఇందులో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ ఓటును కోల్పోతారు. దయచేసి ప్రతి ఒక్క మిత్రుడు, డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క మిత్రుడు ఈ 3 జిల్లాల్లో మీరు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పనిసరిగా ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు చాలా మంది లాస్ట్ టైం ఎలక్షన్లో ఇబ్బందులు పడ్డారు. మాది మిస్ అయిందని. అది కాకుండా దయచేసి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.